హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ బిఆర్. వెల్కమ్ టు మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి శాంసంగ్ F55 గురించి. నేను డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను. అసలు ఈ మొబైల్ ఎవ్వరూ కొనకండి. ఎందుకంటే ఈ మొబైల్ మన ఇండియాలో లాంచ్ అయ్యే ప్రైస్ వచ్చేసి 26,000 27,000. ఎంత ఆఫర్స్ ఎత్తుకున్నా కానీ మనకు 25,000 అబోనే వస్తుంది ఈ మొబైల్. అండ్ 25,000 అబోకి ఎవరైతే ఈ మొబైల్ కొంటారో వాళ్ళంత బక్కరా ఇంకెవ్వరు ఉండరు అనమాట. నిజం చెప్తాను నేను ఇదైతే. ఎందుకంటే ఈ మొబైల్లో ఏమన్నా ప్లస్ పాయింట్ ఉందంటే అది ప్రమోషన్స్. ఎస్, ఎక్కడ పడితే అక్కడ ఎట్లా పడితే అట్లా ప్రమోషన్స్ భారీగా జరుగుతూ ఉంది. లెదర్ ఫినిష్ అనేసి ఫినిషింగ్లో బాగుంది, నిజమే ఒప్పుకుంటాను. మనకి లుక్ వైజ్ చూసుకుంటే ఫినిషింగ్ చాలా బాగుంది. మనకి లెదర్ ఫినిషింగ్తో బాగా మంచిగా అయితే ఇచ్చినారు. కానీ పర్ఫార్మెన్స్ డిస్ప్లే పరంగా చూసుకున్నా, కెమెరా డిపార్ట్మెంట్ చూసుకున్నా, పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్ చూసుకున్నా, అండ్ బ్యాటరీ మొత్తం ఏ సెగ్మెంట్ చూసుకున్నా కానీ అంత అమౌంట్ వర్త్ కూడా కాదనమాట. ఎగ్జాంపుల్కి మనం పర్ఫార్మెన్సే చూసుకుంటే మనకి దీంతో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్తో వస్తుంది. 27,000 28,000కి నువ్వు ఎంత బకరా అయితే ఆ మొబైల్ కొంటావు చెప్పు. ఒక బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండదు నీకు మొబైల్స్ మీద. మనకి 26,000 27,000లోనే మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్స్ ఉండే మొబైల్స్ వస్తున్నాయి. అంత పర్ఫార్మెన్స్ ఇచ్చే మొబైల్స్ పెట్టుకొని నువ్వు ఎందుకు కొంటావు శాంసంగ్ మొబైల్? అందులోనూ ఈ మొబైల్ జస్ట్ లుక్ కోసం ఎవరైనా కొంటారా? ప్రమోషన్స్లో ఏం కప్పేస్తున్నారంటే చూడండి, ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, సో మనకి హైలైట్ ఉంటుంది. సో కెమెరాస్ చూడండి, డిస్ప్లే అయితే ఇంకా అసలు చూడాల్సిన అవసరమే లేదు. సూపర్ AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. మనకి శాంసంగ్లో వచ్చే మనకి 13,000 మొబైల్లో కూడా సూపర్ AMOLED డిస్ప్లేనే ఉండేది. అదేం పెద్ద డిఫరెన్స్ ఏం లేదు మనకి ఆడ. మహా అంటే అది ఒక 19Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, ఇది 120Hz రిఫ్రెష్ రేటు. దానికి నువ్వు 25,000 26,000 పెడతావా చెప్పు? నేను అందుకే డైరెక్ట్ పాయింట్కి వచ్చేసింది. అసలు జస్ట్ ప్రమోషన్స్ని నమ్మే వాళ్ళు మాత్రమే ఈ మొబైల్ జోలికి అయితే వెళ్తారు. అండ్ ఇంకా కెమెరా డిపార్ట్మెంట్ కూడా మనకి యావరేజ్ అండ్ డీసెంట్ కెమెరా డిపార్ట్మెంటే. అండ్ డిస్ప్లే అయితే ఓకే, మనకి అది శాంసంగ్ డిస్ప్లేస్ కాబట్టి మనకి ఒక 20,000లో కూడా మీరు అదే ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు. మీరు అదే డిస్ప్లేస్ అయితే చాలా మొబైల్స్లో ఉంది. అండ్ ఇంకా మహా అంటే ఏమి అప్డేట్స్ 4 years ఆఫ్ అప్డేట్స్ అండ్ 5 years ఆఫ్ అప్డేట్స్ అవి కూడా మనకి 15,000 మొబైల్స్లో ఉంది. సో ఈ మొబైల్లో పెద్ద స్పెషల్గా ఏమన్నా ఉందంటే ఆ లెదర్ ఫినిష్ అండ్ ఆ లుక్ అండ్ మెయిన్లీ ఆ ప్రమోషన్స్. ఎస్, మెయిన్లీ ప్రమోషన్స్ మాత్రమే ఈ మొబైల్లో ఏమైనా ప్లస్ ఉందంటే. ఎవరైతే ఈ మొబైల్ కొంటారో మీ అమౌంట్ అయితే వేస్ట్ అవుతుంది. ఎందుకంటే మీకు 26,000 మీరు పెడతా ఉంటే మీకు ఇంకా బెటర్ ఆప్షన్స్ ఉండి కూడా మీరు అది సెలెక్ట్ చేసుకోకుండా వై ఎందుకు ఇది మీకు నథింగ్లో ఉంది, మోటోలో ఉంది, పోకోలో మనకి పర్ఫార్మెన్స్ వైజ్ మీకు హై ఉంది. సో ఇంకా మీరు చూడాల్సిన అవసరం లేదు. కొంతమందికి పోకోలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవి నచ్చదు. మీకు ఐక్యూ నుంచి వస్తుంది కదా, ఐక్యూ G9 టర్బో, అదైతే మనకి 26,000 27,000 ఆ మొబైల్ లాంచ్ అయ్యేది. పర్ఫార్మెన్స్ సేమ్ ప్రాసెసర్ చిప్, మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ చిప్ సెట్టే. సో పర్ఫార్మెన్స్ వైజ్ మీకు చాలా హై ఉంటుంది. అంత హై పర్ఫార్మెన్స్ ఇచ్చే బడ్జెట్ మీ కాడ ఉంది. ఎందుకు మీరు ఇంత లో పర్ఫార్మెన్స్ ఇచ్చే మొబైల్ సెలెక్ట్ చేసుకుంటారు? సో ఎవరైతే వాళ్ళ కోసం అవేర్నెస్ కోసమే చేస్తూ ఉండేది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి వీడియో అయితే. అండ్ ఇంకా ఎవరైనా మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్ని సబ్స్క్రైబ్ అయిపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటే అట్లా పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ లేటెస్ట్ వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా అయితే ఉంటారు. అండ్ సీ ఇన్ అవర్ నెక్స్ట్ లేటెస్ట్ వీడియోస్. బాయ్ అండ్ టేక్ కేర్ ఫ్రెండ్స్.